బాబు నాయుడు గారికి వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, రెడీగా ఉండండి. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2. ఎందుకు అడుగుతుంటాడిక జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. నేను నమ్మను. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా ఇలాంటివన్నీ చూసాం. వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తా ఉన్నారో కూడా మనం అంతా చూసాం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుంది. నిజంగా ఈ ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో 49 ఉంటే 48 వైఎస్ఆర్సీపీ గెలిచింది. చాలా గొప్ప పని చేసి తెలుగుదేశం పార్టీ 1. ఆ 1 గెలిచిన చోట ఇదెంత 1 ఇది 1 కలిపితే 2 11 ఎలా అవుతుంది? డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యము ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడతాడు నువ్వు? వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తా ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు. పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము అని చెప్పి డిప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఆ కార్పొరేటర్లు పాపం ఏంటి బాబా అన్న ఇంకోసారి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం. అబద్ధాలే. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. ఇదే ప్రజాస్వామ్యం. ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం. అధికారం కోసం పరుగులు తీయాలని చూస్తున్నాడు కానీ ఎవరు ఆయన్ని పట్టించుకోవటం లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలబడాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి. ఎన్ని మాట్లాడాలి నమ్మకం. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి. సరిపోయింది. నానోడు మా నాయకుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు, ఇతనే మా నాయకుడు అని చెప్పు. కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి, ఎదగాలి. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు. ప్రజలకు గొప్ప పాలన అందించాం. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఏమన్నా? రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు
పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారని జోక్ భలే ఉండదన్నా నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్లు ఏముంది, ముసలాయవిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి జోడించి కొట్టేస్తాను ఎతవా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు. ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు రహస్యం ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అంటాడు. మనిషి చూడటానికి బొఫంలా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.